ఓం శాంతి. అవ్యక్త మురళి అమృత బిందువులు. మొదటి ప్రశ్న: ఈశ్వరీయ ప్రేమ ద్వారా ఎటువంటి సేవ జరుగుతుంది? జవాబు: ఈశ్వరీయ ప్రేమ ద్వారా స్నేహ సాగరుడైన తండ్రితో సంబంధం జోడించబడుతుంది. కానీ తెలుసుకోలేరు, ఎందుకంటే బీజము గుప్తంగా ఉంటుంది. స్నేహము మొదట సహయోగులుగా చేస్తుంది, స్వతహాగానే సమయానికి సహజ యోగులుగా అయిపోతారు. నాస్తికులైనా ఆస్తికులైనా తండ్రిని తెలుసుకోలేకపోయినా అంగీకరించకపోయినా వారు కూడా ఈశ్వరీయ పరివారం యొక్క ప్రేమ ఎక్కడా లభించదు అని అనుభవం చేస్తారు. ఈ ప్రేమ అలౌకికమైనది. ఈశ్వరీయ స్నేహముని అంగీకరిస్తారు. అలౌకిక నిస్వార్థమైన ఈశ్వరీయ ప్రేమ స్వతహాగానే తండ్రిని ప్రత్యక్షం చేస్తుంది. రెండవ ప్రశ్న: వాయుమండలము అనే ఛత్రఛాయ యొక్క విశిష్టత ఏమిటి? సమాధానము: వాయుమండలము ఛత్రఛాయగా అవుతుంది. ఛత్రఛాయ లోపల ఉన్నందువలన ఎటువంటి సంస్కారాల వారైనా స్నేహ భావంలో ఇమిడిపోతారు. ఇదే వాయుమండలము అనే ఛత్రఛాయ యొక్క విశిష్టత అని బాబ్దాదా చెబుతున్నారు. మూడవ ప్రశ్న: ఈశ్వరీయ పరివారం యొక్క ప్రేమ ఏ అద్భుతాన్ని చేస్తుంది? జవాబు: స్నేహ సాగరుడైన తండ్రి మరియు మాస్టర్ స్నేహ సాగరులైన పిల్లల స్నేహాన్ని విశ్వంలోని ఆత్మలు అనుభవం చేస్తారు. ఈశ్వరీయ పరివార ప్రేమ ద్వారా ఎంత అపరిచిత ఆత్మలుగా ఉన్నా, చాలా కాలము నుండి పరివారం యొక్క ప్రేమకు వంచితులై ఉన్నా, అటువంటి ఆత్మలను కూడా ఈశ్వరీయ పరివార స్నేహము అయస్కాంతం వలె స్వతహాగానే సమీపంగా తీసుకుని వస్తుంది. ఎవరు ఎంతగా స్వయాన్ని వేరే మార్గం వారిగా భావించినా ఈశ్వరీయ స్నేహం వారిని సహయోగిగా చేసి పరస్పరం ముందుకు వెళ్లే సూత్రంలో బంధిస్తుంది. దీనినే ఈశ్వరీయ ప్రేమకు ప్రత్యక్ష ఫలము అని అంటారు. నాలుగవ ప్రశ్న: ఎటువంటి మహోన్నత సేవ ద్వారా సఫలత ప్రాప్తిస్తుంది? జవాబు: ఎలాగైతే 5 వేళ్ల సహాయంతో ఎంత పెద్ద కార్యమైనా సులభంగా అయిపోతుందో, అలాగే ఉపన్యసించే పిల్లలు, స్థూలమైన సేవ చేసే పిల్లలు అనగా కాపలా కాసేవారు, పాత్రలను సంభాళించేవారు మొదలైన వారు బ్రాహ్మణ పిల్లల సహయోగంతో ఆలోచించిన దానికంటే 1000 రెట్లు ఎక్కువగా కార్యం సులభం అవుతుంది. ఇది అందరి సహయోగానికి అనగా మహోన్నతమైన సంఘటన శక్తికి ఫలితంగా సఫలత. నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లల మనసా శుభ భావనలు, శుభ కామనల సహయోగము ద్వారా కూడా సఫలత లభిస్తుంది అని బాబ్దాదా చెప్తున్నారు. ఐదవ ప్రశ్న: సేవకు సఫలత ఎప్పుడు ఉంటుంది? జవాబు: సేవ చెయ్యాలనే ఉల్లాసము, ఉత్సాహాలు స్వయాన్ని నిర్విఘ్నంగా చేస్తాయి, ఇతరుల కళ్యాణము చేస్తాయి. సేవలో నిస్వార్థ భావన ఉంచితే సఫలత తప్పకుండా ప్రాప్తిస్తుంది. నేను అనే భావన వస్తే శ్రమ, సమయము కూడా ఎక్కువ అవసరం, మరియు స్వయానికి అంత సంతోషం కూడా ఉండదు. సేవా భావం ఉన్న పిల్లలు స్వయం ముందుకు వెళుతూ ఇతరులను కూడా ముందుకు తీసుకుని వెళ్తారు. సదా ఎగిరే కళలో ఉంటారు అని బాబ్దాదా చెప్తున్నారు. ఆరవ ప్రశ్న:
సంస్కారాల ఘర్షణ నుండి ఎలా రక్షించుకోవాలి? జవాబు: సంస్కారాలు చివరి వరకు వస్తాయి, కానీ స్వయం ఇతరుల సంస్కారాల ప్రభావంలోకి రాకుండా ఉండేందుకు మర్యాద రేఖ లోపల ఉండి నిర్ణయాలు తీసుకోవాలి. జ్ఞానము ఆధారంతో కమల పుష్ప సమానముగా అతీతముగా సాక్షిగా ఉన్నప్పుడు సంస్కారాల ఘర్షణ నుండి రక్షింపబడతారు అని బాబ్దాదా చెబుతున్నారు. 7వ ప్రశ్న: సేవకు ఏ రిజల్ట్ లభిస్తుంది? జవాబు: ప్రత్యక్షముగా పిల్లలందరి పరివర్తనను చూసి ఇతరులలో కూడా పరివర్తనకు ప్రేరణ స్వతహాగానే వస్తూ ఉంటుంది. ఇదియే ప్రత్యక్ష ప్రమాణము. అన్ని ప్రమాణాల కన్నా ప్రత్యక్ష ప్రమాణం చాలా గొప్పది. ప్రత్యక్ష ప్రమాణం ఎదుట అన్ని ప్రమాణాలు ఇమిడిపోతాయి. ఇదే సేవ యొక్క రిజల్ట్ అని బాబ్దాదా చెబుతున్నారు. 8వ ప్రశ్న: విశ్వం ముందు ప్రత్యక్షత పరద ఎప్పుడు తెరుచుకుంటుంది? జవాబు: విశేషమైన అన్ని శక్తులు కలిసి ఒకే ధ్వనిని ప్రతిధ్వనింప చేసినప్పుడు విశ్వం ముందు ప్రత్యక్షత పరద తెరుచుకుంటుంది. అన్ని శక్తుల వారు సంపర్కంలోకి, సహయోగంలోకి, స్నేహంలోకి వస్తే తరువాత సంబంధంలోనికి వచ్చి సహజ యోగులుగా అయిపోతారు. అన్ని శక్తుల ఆత్మల ద్వారా ప్రత్యక్షత పరద తెరుచుకుంటుంది. అన్ని శక్తుల వారు కలిస్తే శ్రేష్టమైన శక్తి, ఈశ్వర శక్తి, ఆధ్యాత్మిక శక్తి అంటే అది ఒక్క పరమాత్మ శక్తి మాత్రమే అని చెప్పే రోజు వస్తుంది. అప్పుడే విశ్వం ముందు ప్రత్యక్షత పరద తెరుచుకుంటుంది అని బాబ్దాదా చెబుతున్నారు. 9వ ప్రశ్న: అనుభవి పిల్లలకు బాబ్దాదా ఎటువంటి సలహా ఇస్తున్నారు? జవాబు: అనుభవజ్ఞులు, ప్రాప్తి స్వరూపులు, తెలివైన వారు సమయాన్ని, ప్రకృతి ప్రభావాన్ని అన్నింటినీ అర్థం చేసుకున్నవారు కావున అన్ని విషయాల నుండి అతీతముగా అయి అవ్యక్త వతనంలో తండ్రితో మిలనం చేసుకోవాలి అని బాబ్దాదా పిల్లలకు సలహా ఇస్తున్నారు. అచ్చా. ఓం శాంతి.